ఈజీ సెట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 8,000 ప్లస్ 000 ప్లస్ 20 ప్లస్ 0 ఈక్వల్ టు ఎంత? అంటే ఇది 8,020, 2,080, 80,020, 8,002. దీన్ని సింపుల్గా సాల్వ్ ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ తీసుకోండి. 8,000 3 zeros అంటే హండ్రెడ్స్, టెన్స్, వన్స్. 20 అంటే 2 digits ఉన్నాయి కాబట్టి టెన్స్, వన్స్. దేని ఏమన్నా అడిషన్, వన్స్ ప్లేస్లో 0, టెన్స్ ప్లేస్లో 2, హండ్రెడ్స్ ప్లేస్లో 0, థౌజండ్స్ ప్లేస్లో 8. సో రైట్ ఆన్సర్ ఈజ్ 8,020. అది ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. అంటే ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 8,020. మనము ప్రతి క్వశ్చన్ చేస్తుంటే చాలా ఈజీగా వస్తుందండి. 12 into 40 is equal to 48, 480, 840, 408. మనం సింపుల్గా మల్టిప్లికేషన్ 12 into 40. 0 తోటి 2 digits తోటి మనం ఒకటేసారి చేయలేకపోతే ఒక్కొక్క డిజిట్ తోటి చేయాలి. ఫస్ట్ 0 into 2 0, 0 1 0. ఇలా వన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము టెన్స్ ప్లేస్ తోటి చేయాలి. ఇప్పుడు టెన్స్ ప్లేస్ తోటి చేసినాం అనుకోండి. 4 into 2 8, 4 into 1 4. 2 అడిషన్ చేస్తే 0, 0 plus 8, 8, 4, 480. సో రైట్ ఆన్సర్ ఈజ్ 480. 750 centimeters of rope means is equal to dash meters and dash centimeters of rope. 750 సెంటీమీటర్ల తాడు అనగా డాష్ మీటర్లు మరియు డాష్ సెంటీమీటర్లు. ఇక్కడ మనము ఒక చిన్న అంటే మీటర్స్కు సెంటీమీటర్స్కు మధ్యలో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మీటర్స్ అండ్ సెంటీమీటర్స్. ఇప్పుడు 100 సెంటీమీటర్లు అయితే 1 మీటర్ అవుతుంది. అలాగే మరి ఇక్కడ ఇక్కడ మనకు 750 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. 750 సెంటీమీటర్స్ అంటే ఎన్ని మీటర్స్ అవుతుంది? 100 సెంటీమీటర్స్కు 1 సెంటీమీటర్. అంటే దీన్ని విస్తరించి ఎక్స్పాన్షన్ చేసుకొని రాసినాం అనుకోండి. 700 ప్లస్ 50 ప్లస్ 0 అలా. అంటే 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్. మరి ఇక్కడ 700 సెంటీమీటర్స్ ఉన్నాయి అంటే ఎంత అవుతుంది? 7 మీటర్స్. ఇక్కడ 50 సెంటీమీటర్స్ ఉన్నాయి లూజ్ సపరేట్గా, 50 సెంటీమీటర్స్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 750 ఎక్కడ ఉందో చూసుకోండి. 7 meters 50 centimeters. So right answer. The descending order of 59, 654, 792, 400 is 59, 654, 792, 400. అవరోహణ క్రమము అంటే ఇక్కడ ఏమన్నాడు? డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది? డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ, అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువ, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ. సో మనకు ఇచ్చిన దాంట్లో ఇక్కడ చూసుకోండి, పెద్ద నుంచి చిన్న అంటే బిగ్ టు స్మాల్. 792. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే పెద్దది ఏంది?
792, దానికంటే కొంచెం స్మాలర్ నెంబర్ 654, నెక్స్ట్ 400, నెక్స్ట్ 59. ఈ ఆర్డర్లో ఉన్నది ఇది చూడండి, ఇదే ఉంది. సో రైట్ ఆన్సర్ ఈస్ డి. 792, 654, 400 and 59. 8 people can sit safely in a jeep. If 48 people need to be taken from village to fair, then how many such jeeps are required? ఒక జీప్లో 8 మంది కూర్చోగలుగుతారు. ఒక ఊరి నుండి మరొక ఊరికి మేళాకు 48 మంది వెళ్ళడానికి అలాంటివి ఎన్ని జీపులు కావాలి? అంటే ఒక జీప్లో 8 మెంబర్స్ ఉంటారు. అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ జీప్స్, ఇక్కడ మెన్, పీపుల్. ఒక జీప్లో 8 మెంబర్స్, టోటల్ 48 మెంబర్స్కి ఎన్ని జీపులు అవసరం పడతాయి? అంటే దీన్ని ఏం చేయాలి? టోటల్ 48 పీపుల్స్ను ఒక జీప్లో పట్టే మందితోటి డివైడ్ చేయాలి. జీప్లో ఎంతమంది పడతారు? 8. టోటల్ ఎంతమంది ఉన్నారు? 48. 8 టేబుల్లో 48 ఎప్పుడు వస్తుంది? 8 6 0. సో టోటల్ వాళ్ళకు ఎన్ని జీప్స్ కావాలి? 6. సో రైట్ ఆన్సర్ ఉంది టోటల్ 6 జీప్స్ వాళ్ళకు నీడ్ ఉంది. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 12 బనానాస్ 58 rupees, then the cost of 1 dozen bananas is 12 అరటి పండ్ల వెల 58 రూపాయలు అయితే 1 డజన్ అరటి పండ్ల వెల ఎంత? ఇక్కడ చూడండి, క్వశ్చన్ మనం ఏం చేయాల్సిన పని లేదు, బట్ వీ హ్యావ్ టు నో 1 డజన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బనానాస్. 1 డజన్ equal to how many bananas? 12 bananas. సో వాడే ఇచ్చాడు ఇక్కడ 12 బనానాస్కు 58 రూపీస్ కాస్ట్ అవుతుంది అన్నాడు. మరి 12 బనానాస్ 58 కాస్ట్ అంటే 12 బనానాస్ కలిస్తే ఏమైతే 1 డజన్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 58 అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మనకు లాజిక్ తెలుసుకోవాలి. అసలు 1 డజన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బనానాస్? 1 dozen is equal to 12 bananas. ఇది ఇక్కడ మెయిన్ లాజిక్. ఇది ఇలాంటి క్వశ్చన్ ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. పిక్చర్ ఇచ్చి దానికి ఒక నెంబర్ ఇచ్చి అసైన్ చేయమని. ఇక్కడ ఏ పిక్చర్ ఇచ్చినా మనము ఈజీగా అసైన్ చేయాలి. 1 పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్టూడెంట్స్. దెన్ ఇక్కడ చూడండి ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 పిక్చర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ స్టూడెంట్స్? ఒక బొమ్మకు 5 మంది విద్యార్థులు అయితే 5 బొమ్మలకు ఎంతమంది విద్యార్థులు? ఒక బొమ్మకు ఈజ్ ఈక్వల్ టు 5 మెంబర్స్. మరి 5 పిక్చర్స్ ఎంత అన్నప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ చేయాలనే లాజిక్ మనం తెలుసుకుంటే చాలు. ఇక్కడ 5 into 5 is equal to 25. Where is answer? 25 is right answer. A boat can carry 300 kgs weight if the weight of the people in the boat is 220 kgs. How much more weight can the boat carry? 200 కిలోగ్రాముల బరువు మోయగలదు. పడవలో కూర్చున్న వ్యక్తుల బరువు 200 కిలోగ్రాములు అయితే ఇంకా ఎంత బరువును పడవ మోయగలదు? ఒక బోటు మొత్తం టోటల్గా ఎన్ని కేజెస్ని క్యారీ చేయగలదు? 300 కేజెస్.
అందులో ఆల్రెడీ ఎంత ఉన్న పీపుల్స్ వెయిట్ ఎంత 220 kgs. అంటే ఆ బోట్ ఇంకా క్యారీ చేయగలుగుతుంది, ఇంకా 300 ఫుల్ కాలేదు కాబట్టి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం టోటల్ వెయిట్ ఎంత క్యారీ చేస్తుందో దాని నుంచి ఉన్న వెయిట్ను తీసేస్తే మిగతా రిమైనింగ్ వెయిట్ వస్తుంది. సబ్ట్రాక్షన్ 0 నుంచి 0 వెళ్తే 0, 0 నుంచి 2 వెళ్ళినది కాబట్టి క్యారీ ఇక్కడ 10 అవుతుంది. 10లో నుంచి 2 వెళ్తే 8, ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేసిన కాబట్టి 2 మిగులుతుంది. 2లో నుంచి 2 పోతే 0, 2 ఓకే. ఇంకా 80 kgs వెయిట్ మనము వేయచ్చు. ఇంకా వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్? 80, 77, 74 డాష్. ఇచ్చిన శ్రేణిలో తర్వాత వచ్చు సంఖ్య ఏంటి? 80, 77, 74 ఇలాంటి సిరీస్ కానీ శ్రేణి ఇచ్చినప్పుడు మనం ఒకటి చిన్న నెక్స్ట్ గమనించాల్సింది ఏంటంటే ఇవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి. మొత్తం పెరగడం కావచ్చు, కొన్ని తగ్గడం కావచ్చు, కొన్ని పెరిగి తగ్గడం అట్లాంటివి ఉంటాయి. ఇక్కడ మనకి సిరీస్ చూస్తే అన్నీ తగ్గుతున్నాయి, మైనస్ అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మైనస్ అయింది? 3 తగ్గింది. 80 - 77, ఇక్కడ 80 - 77 -3, ఇక్కడ 77 - 74 -3, అంటే ఇక్కడ -3 తగ్గుతుంది ప్రతి నెంబర్కు. సో ఇక్కడ కూడా మనం -3 చేసాం అనుకో, 74 - 3 71. సో రైట్ ఆన్సర్ ఏంది? 71. మనం ఒక లాజిక్ తెలుసుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఫ్రాక్షన్ ఆఫ్ షేడెడ్ పార్ట్, షేడ్ చేయబడిన భాగము ఎంత? ఇక్కడ చూడండి, ఒక వస్తువును లేదంటే ఒక షేప్ను మనం టోటల్ ఎన్ని పార్ట్స్ చేసినా చూసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. దీన్ని మనం ఏం చేయాలి? డినామినేటర్లో వేసుకోవాలి. టోటల్ పార్ట్స్ ని 8 చేసిన, షేడెడ్ చేసిన ఎన్ని? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షేడ్ చేసిన, అంటే ఎన్ని పార్ట్స్ చేసిందో? 5 పార్ట్స్. అంటే ఇక్కడ మనకి సెలెక్ట్ చేసిన పార్ట్ యొక్క వాల్యూ ఎంత? 5/8. సో రైట్ ఆన్సర్ ఏంది? సి, 5/8. మనం దీంట్లో ఒక చిన్న లాజిక్ ఏం గమనించాలంటే అప్పుడప్పుడు ప్రశ్నలో షేడ్ చేయబడిన భాగం ఎంత అన్నాడు ఇప్పుడు, కానీ కొన్నిసార్లు షేడ్ చేయని భాగం ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చదివితే ఈజీగా చేయగలుగుతాం. ఫైండ్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ డిజిట్స్ 9, 0, 2, 4. 9, 0, 2, 4లను ఉపయోగించి వ్రాయగల అతి పెద్ద సంఖ్య. ఇక్కడ మనము చిన్న లాజిక్ అన్న, ఇక్కడ మనకు 4 నెంబర్స్ ఇచ్చాను, అంటే రాయగలిగిన పెద్ద నెంబర్ ఎంత? 4. ఇప్పుడు మనకు పెద్ద సంఖ్య అంటే లార్జెస్ట్ నెంబర్ అంటే పెద్దది అడిగింది. ఇక్కడ మనం ఒకటే గుర్తించి, చిన్నది అడిగినప్పుడు చిన్న నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకు పెద్ద నెంబర్ అడిగాడు కాబట్టి అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంది? 9024లో పెద్ద నెంబర్ 9. నెక్స్ట్ దానికంటే కొంచెం స్మాలర్ నెంబర్ 4. దానికంటే కొంచెం స్మాల్ 2. ఇంకా అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ 0. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 9420. ఇచ్చిన దాంట్లో ఏది? 9420. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్. చూడండి, 4208 ఇన్ ఫిగర్స్. 4208ని సంఖ్యా రూపంలో రాయండి. 4000 అన్నాడు అంటే మనకు 4 digits నెంబర్స్ వస్తాయి చూడండి. 1s, 10s, 100s, 1000s. ఇప్పుడు 4000 అన్నాడు. 4000 4000 4000 అయిపోయింది. 200 200 ఇక్కడ ఏమన్నాడు చూడండి. 8
108 అన్నాడు. ఓన్లీ వన్స్ చెప్పిండు. వందలు ఏమన్నా ఉందా? వందలు లేదు కాబట్టి అక్కడ హండ్రెడ్స్ ఏం లేవు కదా, 0 పెట్టుకోవాలి. అంటే 4208. సో వెర్ ఇస్ ద రైట్ ఆన్సర్? బి, 4208. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ 162, 126, 166, 167 ఈజ్ 162, 126, 166, 167లను ఆరోహణ క్రమంలో వ్రాయగా. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఇందాక మనకు డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చింది, పెద్ద నుంచి చిన్న. ఇప్పుడు మనకేం రాయమంటుండు? ఆరోహణ క్రమం అంటే చిన్నది పెద్దది పెద్దది. మనము అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ తెలుసుకుంటే చాలు, ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనకు టోటల్ ఎన్ని నెంబర్స్ ఇచ్చిన? 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. అన్నిటికంటే చిన్నదే చూడండి, 126. నెక్స్ట్ దానికంటే కొంచెం బిగ్గర్ నెంబర్ 166. దానికంటే కొంచెం బిగ్గర్ నెంబర్ 162. 126 అయిపోయింది, 162 అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో కొంచెం బిగ్గర్ నెంబర్ ఏది? 166. నెక్స్ట్ మిగిలిందండి 167. సో దీనికి మ్యాచ్ అయ్యేది 126, 162, 166, 167. సో రైట్ ఆన్సర్ ఈస్ డి. ఇది అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ ఒక పిక్చర్లో మల్టిప్లికేషన్ ఇచ్చాడు, దానికి సూటబుల్ అయ్యేది ఇక్కడ 6 × 6 36, 12 × 3 36, 1 × 36 36. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో వచ్చేది ఏదైనా ఉందా అంటే ఇవన్నీ మనకు మల్టిప్లికేషన్ రావాలి. 9 4s 36, 8 4s 32, 12 4s 48, 49. ఇక్కడ మనకు యాక్చువల్గా 36 ఇచ్చాడు కాబట్టి 36 వచ్చేది ఏది ఉంది? ఏ. 4 9s 36. సో రైట్ ఆన్సర్ ఇస్ ఏ. The weight of 7 rice bags is 350 kgs. If all bags weigh the same, then what is the weight of each bag? సమాన బరువు గల 7 బియ్యం బస్తాల బరువు 350 కిలోలు అయిన ఒక్కొక్క బియ్యం బస్తా బరువు ఎంత అన్నాడు. 7 బ్యాగ్స్ వెయిట్ ఏమో 350 kgs అట. మరి ఒక్క రైస్ బ్యాగ్ వెయిట్ ఎంత ఉంటుంది అని అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. వెయిట్ 350, టోటల్ బ్యాగ్స్ 7, 7 5s 35, 0 0 0 7 0s 0, రిమైండర్ 0. అంటే ఒక్క రైస్ బ్యాగ్ వెయిట్ ఎంత? 50 kgs. సో ఇది మనం రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకోవాలంటే 1 బ్యాగ్ 50 kgs, టోటల్ 7 బ్యాగ్స్ కాబట్టి 7 0s 0, 7 5s 35, 350 kgs వచ్చినాయి. అంటే టాలీ చేసుకోవచ్చు రైట్ ఆర్ రాంగ్. 2 kgs 500 grams of dal is equal to dash grams of dal. 2 kilograms and 500 grams పప్పు is equal to ఎన్ని గ్రాములు? ఇక్కడ మనము కేజీస్కు గ్రామ్స్కు రిలేషన్ అడిగింది. 1 kg is equal to 1000 grams. మరి 2 kgs అంటే ఇది మనకు తెలిసి ఉండాలి. 1 kg అంటే 1000 grams. ఇక్కడ 2 kgs అంటే 2000 grams. మళ్ళీ ఇంకేముంది ఇక్కడ? 500 grams ఉంది. 2 kgs 500 grams. ఈ రెండింటిని యాడ్ చేసినాం అనుకోండి 0 0
గ్రామ్స్ అంటే 2500. ఎక్కడ ఉంది ఇది? సో రైట్ ఆన్సర్ ఈస్ 2500 grams. Swati has to pour out 2 liters of juice in glasses that can hold 200 ml. Grame total 2 liters of juice in 200 ml glass. How many such glasses are required? ఒక గ్లాస్లో 200 ml పడుతుందంట. టోటల్ ఆమె దగ్గర ఉన్న జ్యూస్ ఎంత ఉంది? 2 liters. అంటే టోటల్ ఇంకా ఎన్ని గ్లాసులు కావాలి అని అడుగుతుంది. అంటే 2 లీటర్స్ను 200 ml సర్వ్ చేయాలంటే టోటల్ ఎన్ని గ్లాసెస్ కావాలి? స్వాతి 2 లీటర్ల జ్యూస్ను 200 మిల్లీలీటర్లు పట్టే గ్లాసులు పోయాలంటే అలాంటి గ్లాసులు ఎన్ని కావాలి? ఇక్కడ మనము 1 లీటర్ సేమ్ లీటర్స్కి మిల్లీలీటర్స్కి రిలేషన్ 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్. ఈ విషయం మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు 2 లీటర్స్ అంటే 2000 మిల్లీలీటర్స్. సరే, ఇప్పుడు ఈ 2000ను మనము ఒక్కొక్క గ్లాస్లో ఎంత పడుతుంది? 200 తోటి డివైడ్ చేయాలి. టూ 200 0 0 0 ఇక్కడ ఒక 0 ఉంది. 200 0 0 దీన్ని డివైడ్ చేయాలి. రిమైండర్ 0. టోటల్ ఎన్ని గ్లాసులు అవసరం పడతాయి? నాకు 10 గ్లాసెస్ అవసరం పడతాయి 2 లీటర్స్ జ్యూస్ను సర్వ్ చేయాలని. A teacher bought 72 notebooks. She distributed 4 notebooks to each child. To how many children notebooks were distributed? ఒక టీచరు 72 నోట్ పుస్తకాలను కొన్నది. తరగతిలో అందరూ విద్యార్థులకు 4 నోటు పుస్తకాల చొప్పున పంచింది. అయితే ఎంతమంది విద్యార్థులకు పంచింది? అంటే టోటల్ 72 నోట్బుక్స్ తీసుకొని ఒక్కొక్కరికి 4 ఇచ్చింది. ఇస్తే ఎంతమంది విద్యార్థులు ఉన్నారని అడుగుతుంది. అంటే ఒక విద్యార్థికి 4 బుక్స్ వచ్చినాయి. అంటే దీన్ని ఏం చేయాలి? డివిజన్. 4 1 4 3 4 8 32 -0. అంటే టోటల్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 18 మెంబర్స్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 18. A truck can carry 140 bags of cement. How many bags of cement can 5 such trucks carry? ఒక ట్రక్కు 140 సిమెంట్ బస్తాలు మోయగలరు. 5 ట్రక్కులు ఎన్ని సిమెంట్ బస్తాలు మోస్తాయి? సింపుల్ చూడండి. ఒక ట్రక్ అంట 140 బ్యాగ్స్ క్యారీ చేయగలుగుతాయి. సో అలాంటి 5 ట్రక్కులలో ఎన్ని బ్యాగ్స్ ఉంటాయి అంటే ఏం చేయాలి? దీనికి మల్టిప్లికేషన్ చేయాలి. 140 × 5 5 0 0 5 4 20 2 remaining 5 1 5 plus 2 700. సో టోటల్ 5 ట్రక్స్లలో 700 సిమెంట్ బ్యాగ్స్ క్యారీ చేయగలుగుతాయి. చూసానే ఇంతకుముందు 2 kg ఈక్వల్ టు గ్రామ్స్, 2 కిలోలు ఈక్వల్ డాష్ గ్రాములు. నేను ఇంతకుముందు లెక్క సిమిలర్ లెక్కనే వచ్చింది. అంటే సేమ్ ఆ లెక్క కరెక్ట్. ఇది తెలిసి ఉంటే ఆ లెక్క ఈజీ చేయగలుగుతాం. 1 kg ఈక్వల్ టు 1000 grams. 2 kgs ఈక్వల్ టు 2000 grams. So what is the right answer? 200 grams is right answer. How many squares are there in the given figure? ఇచ్చిన పటంలో మొత్తం ఎన్ని చతురస్రాలు ఉన్నాయి? ఇక్కడ చూడండి, కొంచెం మనము క్లియర్గా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది బయట సైడ్ ఉందిగా, ఇదొక స్క్వేర్ 1, ఇదొక స్క్వేర్ ఉందా 2,
ఇవి రెండు పెద్ద స్క్వేర్లు వచ్చినాయి. ఇక్కడ చూడండి చిన్న స్క్వేర్లు ఉన్నాయి. మళ్ళీ ఇదొక స్క్వేర్, ఇది చిన్నవి, అంటే విననే మొత్తం 4 ఉన్నాయి. ఈ 4 ప్లస్ పెద్ద ఉన్నాయి 2, టోటల్ అయినాయి 6. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 6. టోటల్ 6 స్క్వేర్స్ ఉన్నాయి ఆ పిక్చర్లో. If rupees 68 is distributed among 4 children, how much money will be each child get? 68 రూపాయలను 4 పిల్లలకు సమానంగా పంచిన ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? అంటే టోటల్ 68ను పంచడం అన్నాడు. ఎంతమందికి పంచారు? 4 చిల్డ్రన్. పంచడం అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే డివిజన్ చేయాలి. 4 4 1 4 4 7 20. అంటే ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తున్నాయి? 17. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 17. హౌ మెనీ సైడ్స్ డూ రెక్టాంగిల్ హ్యావ్? దీర్ఘచతురస్రాలు ఎన్ని భుజాలను కలిగి ఉంటాయి? మనకు ఫస్ట్ దీర్ఘచతురస్రం అంటే ఏందో తెలియాలి. రెక్టాంగిల్ యొక్క షేప్ ఈ విధంగానే ఉంటుంది. దీనికి సైడ్స్ అంటే భుజాలు ఎన్ని ఉంటాయి? 1 2 3 4. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 4. అంటే రెక్టాంగిల్ హ్యావ్ 4 సైడ్స్. చాలా ఈజీగా ఉంటాయి, కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా చదువుకోవాలి. ఈజీ. వాట్ ఈస్ ద టైమ్ షోన్ బై ద క్లాక్? ఈ గడియారం తెలిపే సమయం ఎంత? ఇక్కడ చూడండి, చిన్న ముళ్ళు దేనిపైన ఉంది? 12. పెద్ద ముళ్ళు దేనిపైన ఉంది? 3 పైన. అంటే 12 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పెద్ద ముళ్ళు ఎంత? 5 minutes. 10. పెద్ద ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 5 10. 3 పైకి వస్తే 15. అంటే అక్కడ కరెక్ట్ టైం ఏంటి? 12:15 చూపిస్తుంది ఆ క్లాక్. అవని స్పెండ్స్ 5 rupees ఈచ్ డే. హౌ మచ్ మనీ డస్ షీ స్పెండ్ ఇన్ ఏ వీక్? అవని ప్రతిరోజు 5 రూపాయలు ఖర్చు చేయను. ఈ విధంగా ఒక వారంలో తను ఖర్చు చేసినది ఎంత? అంటే 1 డేకి 5 rupees ఖర్చు చేస్తుంది. అలాగే 7 daysకి ఎంత ఖర్చు చేస్తుంది అంటే ఏం చేయాలి? మల్టిప్లికేషన్. 5 7s. ఒక రోజుకు 5 rupees ఖర్చు చేస్తే 1 week అనేది. వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 7. 35 is రైట్ ఆన్సర్.